పెద్ద బలి. స్వామి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇలా ఆకాశ వీధిలో చాలాసేపటిగా మనం ప్రయాణిస్తూ వెళ్తున్నాం. అసలు ఎక్కడికి వెళ్తున్నాం? సఖి, చూస్తూగా ఉన్నా, ఇది ఎంత ఆకాశ మార్గం. ఈ మార్గంలో ఇటువంటి దుష్టశక్తులు కానీ దుర్మార్గులు కానీ ఎక్కడా కనిపించని మార్గం. ఈ మార్గంలో ఎంతో చూడదగిన సుందరమైన దృశ్యాలు ఉంటాయి. అవన్నీ నీకు ఇప్పుడు చూపిస్తాను కదా. ఎందుకు కంగారు పడుతున్నావు? పద, ముందుకు వెళ్తుంటాం కదా, నువ్వే చూస్తావు అని చెప్పి ఆ దేవలతులు రిపీట్ అని చెప్పి ఆ ఇద్దరు దేవర్షులు ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వీళ్ళకి ఎదురుగా ఒక భయంకరమైన ఒక చిత్రం కనిపించింది. అది చూడడానికి బహు భయంకరంగా, చాలా విచిత్రంగా ఉంది. అది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆ దేవర్షి ఇలా అంటూ ఉంది, అరే స్వామి, అటు చూడండి, ఏదో భూతాలు పిశాచాలు ఉండవని చెప్పిన మార్గంలో ఏదో భయంకరమైన చిత్రం నాకు కనిపిస్తుంది. అటు చూడండి. అరే, ఆకాశ మార్గంలో, అది ఈ దేవర్షులు ప్రయాణించే మార్గంలో భూత ప్రేత పిశాచ చిత్రపటాల, ఏది నన్ను చూడనీకు అని చెప్పి ఆ మహర్షి కూడా రిపీట్ అని చెప్పి ఆ దేవర్షి కూడా చూడగా ఒక కపాలాల స్తంభం ఆకాశ మార్గం మధ్యలో చాలా భయంకరంగా ఉంది. అంతేకాదు, ఆ కపాలాలు అన్నీ ఏవో మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నాయి. అది చూసి ఈ దేవర్షితో పాటు ఇద్దరు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అది ఎంత చూస్తూ ఈ యొక్క దేవర్షి ఆశ్చర్యపోయాడు. అది చూసి ఆమె భార్య ఇలా అంటూ ఉంది, అరే అదేంటి దేవర్షి, ఈ ఆకాశ మార్గంలో భూత ప్రేత పిశాచాలు ఎక్కడా కనిపించమన్నారు, అటువంటిది ఇలా కపాలాలు అన్నీ కలిసి ఒక స్తంభం వలె ఏర్పడి ఉన్నాయి. పైగా ఆ కపాలాలు ఏవో మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నాయి. ఇది ఎంత ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇది ఏదో భయంకరమైన పరిణామాలకే దారితీసేలా ఉంది. అసలు ఈ కపాలాలన్నీ ఏంటి అని దేవర్షి భార్య అడగగా తను, అవును నిజమే, నా చిన్ననాటి నుంచి ఇలా ఆకాశ మార్గంలో ఎప్పుడూ ఇటువంటి భయంకరమైన సన్నివేశాలను చూడలేదు. అసలు దీని రహస్యం ఏమిటో తెలుసుకుంటాను, ఆగు. ఓం క్రీం మాయాశక్తిని, ఓం క్రీం దైవరూపిణి అని ఆ దేవర్షి మంత్రాలు చదవగా ఆ యొక్క కపాలలో స్తంభం గుండా నేరుగా ఆ మంత్ర వీక్షణ చేస్తూ ఉండగా నేరుగా ఆ కపాలాలు ఒక భయంకరమైన గృహ వద్దకు ఉన్నాయి. ఆ గృహలో ఒక భయంకరమైన మాంత్రికుడు తలకిందులుగా తపస్సు చేస్తూ తన కాళ్ళపై నుంచి ఈ కపాలాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ ఆకాశ మార్గంలోనికి పెనవేరుస్తూ ఉన్నాడు. అది అంతా ఈ యొక్క దేవర్షికి తన మనోనేత్రంలో కనిపిస్తూ ఉంది. అసలు ఈ ఈ మాంత్రికుడు ఎవరు? ఈ కపాలాలన్నింటినీ ఎందుకు ఇలా పేరుస్తున్నాడు? అసలు ఇతనికి ఏం కావాలి? అతని యొక్క గతం ఏమిటి? అంతా తెలుసుకుందాం అని ఈ యొక్క దేవర్షి తన మనసులో అనుకున్నాడు. మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు కాచీపురం. ఈ కాచీపురంలో ప్రజలందరూ తమ పొలాల్లో వ్యవసాయం పనులు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. అదేవిధంగా ఈ ఊరిలో దుష్టశక్తుల కోసం ఎన్నో సంవత్సరాలుగా బలి పూజలు చేస్తూ ఉన్న మనుషులు కూడా చాలామంది ఉన్నారు. వారిలో మొదటిగా ఈ కుటిలాక్షకుడు. ఈ కుటిలాక్షకుడు కొన్ని వందల సంవత్సరాలుగా భూత ప్రేత పిశాచాలను తన వశం చేసుకోవడానికి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సులో భాగంగా తన చుట్టూ పుట్టలు కూడా ఏర్పడాయి. తన చుట్టూ అంతా భయంకరమైన పుట్టలతో పాటు ఈ యొక్క జంతు ప్రేబ్లాలు పడి ఎంత చెడు వాసన వస్తున్నా వాటినేమీ లెక్క చేయకుండా
భూత ప్రేత పిశాచాలని తన అధీనం చేసుకోగలిగిన ప్రేతభూతం కోసం తను ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా అదే ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండిపోతూ తన వయసును కూడా మర్చిపోయాడు ఈ యొక్క మాంత్రికుడు. ఇదిలా ఉండగా ఈ గ్రామంలో కొంతమంది ఆవులను మేతను తీసుకురావడానికని చెప్పి అలా అడవి మార్గం గుండా వస్తూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు. వాళ్ళు ఇద్దరు ఆవులను తోలుకుంటూ తమలో తాము మాట్లాడుకుంటూ ఇలా అంటూ ఉన్నారు. అరే రంగన్న, మన ఊరు నిజంగా చాలా అదృష్టవంతం. ఎందుకంటే ఇప్పటి వరకు నా చిన్ననాటి నుంచి మన ఊర్లో ఎటువంటి కరువు రాలేదు. హాయిగా పంటలు పండుతాయి, పశుపక్షాదులు కూడా హాయిగా తింటాయి. మనకి చేతి నిండా డబ్బులు వస్తాయి. మన ఊరు అంటే నాకు చాలా ఇష్టం రా. అవునరా సీను, నాకు మన ఊరన్నా మన చుట్టూ ఉన్న ఈ ప్రదేశాలన్నా సరే నాకు చాలా ఇష్టం. మన ఊరు చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. అందుకనే నేను మన ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళనురా. సరే ఆవుల్ని అలా ఇంకా ముందుకు తీసుకుని వెళ్దాం అని చెప్పి వాళ్ళు ఇద్దరు ఆవులను తోలుకుంటూ నేరుగా అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళకి ఒక భయంకరమైన గృహ కనిపించింది. ఆ గృహలోంచి ఏవో శబ్దాలు రావడం వాళ్ళు ఇద్దరూ విన్నారు. అది చూస్తూ వీళ్ళిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అరే శ్రీను, ఆ గృహలోంచి ఏవో శబ్దాలు మాటలు వినిపిస్తున్నాయి. నీకు వినిపించాయా? నాకు వినిపిస్తున్నాయి. ఏదో మంత్రాలు చదువుతున్నట్టు అనిపిస్తుంది. మన ఊర్లో అది ఇంత కొండ ప్రాంతాల్లోకి వచ్చి మంత్రాలు చదివేవారు ఎవర్రా? నాకేమీ అర్థం కావట్లేదు. అవునరా రంగా, అవును, నాకు వినిపిస్తున్నాయి. అవి ఏవో పూజలు మంత్రాల్లా అనిపించట్లేదు. ఏవో క్షుద్ర పూజలు, భయంకరమైన మంత్రాల్లా అనిపిస్తూ ఉన్నాయి. అయినా మన ఊళ్ళో అలాంటి వారు ఎవరూ లేరు కదా. పైగా ఇంత దూరం వచ్చి ఈ కొండల్లో చెయ్యాలా? అసలు ఏముంటుందో లోపల వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి వాళ్ళు ఇద్దరూ నేరుగా ఆ భయంకరమైన గృహలోనికి వెళ్ళారు. అలా లోపలికి వెళ్ళిన వాళ్ళ ఇద్దరి యొక్క శిరస్సు భాగాలు ఒక్కసారిగా తెగి ఆ గృహ బయటకు పడ్డాయి. వాళ్ళ ఇద్దరూ అక్కడికక్కడే రక్తం చిందుతూ మరణించారు. ఆ శరీర భాగాలని ఒక విచిత్రమైన రూపం నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క శిరస్సు భాగాలని ఊరు చివరన పడిచి నేరుగా అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. ఇంతలో ఊర్లో కొంతమంది అటుగా వెళ్తూ ఈ తెగిపడిన శిరస్సు భాగాలు రెండూ చూశారు. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళు ఒక్కసారిగా హడిలిపోయి, అరే శ్రీని గడును రంగయ్య గడురా, ఒరే వీడేంట్రా ఇలా ఇద్దరు తలలు తెంచబడి ఉన్నాయి? వీళ్ళు ఎవరిని చంపారంటావు? నాకేమీ అర్థం కావట్లేదు. వీళ్ళ దగ్గర అంత దబ్బూట్కడం కూడా ఏమీ లేదు. పాపం ఆవులు కాచుకుంటూ వాటిపై వచ్చే ఆదాయంతోనే వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటిది వీళ్ళని ఎవరు చంపుంటారంటావు అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి వాళ్ళందరితో ఇలా అంటూ ఉన్నాడు. అరే ఇది అంతా ఏమీ కాదు, కానీ మనం వెంటనే నేరుగా ఊరి పెద్ద ఇంటి వద్దకు వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి తీసుకొని రావాలి. లేకపోతే ఇది ఏదో భయంకరంగానే అనిపిస్తూ ఉంది. మన ఊర్లోనికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారేమో కూడా, ఆ సంగతి కూడా మనం తెలుసుకోవాలి. ఇది దొంగల పని అనిపిస్తుంది. సరే వెళ్దాం పదండి అని చెప్పి ఊర్లో కొంతమంది నేరుగా ఊరు పెద్ద ఇంటి వద్దకు వచ్చారు. ఊరు పెద్దతో గ్రామ ప్రజలందరూ ఇలా అంటూ ఉన్నారు. అయ్యా ఊరు పెద్ద గారు, మన ఊరు చివరన ఒక పెద్ద ఘోరం జరిగింది. రంగయ్య గాడును శ్రీనిగాడు శిరస్సు భాగాలు రెండు అక్కడ తెగిపడి ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు రక్తం పడుగులో ఉన్నారయ్యా. వాళ్ళు చనిపోరయ్యా. వారిని ఎవరో చంపేసి ఉంటారు. మాకెందుకో భయంగా ఉందయ్యా. ఒక్కసారి మీరు అక్కడికి రండయ్యా అని గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, అరే ఏంటి, రంగయ్య గాడును శ్రీనిగాడిని ఎవరో చంపేశారా? అది మన ఊరు చివరన? అంత ధైర్యం ఎవరికి ఉందరా? మన ఊర్లో వాళ్ళ ఇద్దరిపైన ఎవరికి పగలు లేవు కదా. అయినా వాళ్ళకి అంత చెప్పుకోదగిన ఆస్తులు కూడా లేవు. అలాంటిది వాళ్ళ ఇద్దరిని చంపడానికి గల కారణం ఏమిటి? ఇంతకీ మన ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా ఏంటి? అది అంతా తెలుసుకోండి. నేను వస్తాను, పదండి వెళ్దాం అని చెప్పి ఊరి పెద్దతో పాటు వాళ్ళందరూ కూడా నేరుగా
ఆ శిరస్సు భాగాలు తెగిపడిన ప్రదేశానికి చేరుకున్నారు. అది అంతా చూస్తూ ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే, ఇంత కిరాతంగా ఎవరు చంపుంటారంటావు? వీళ్ళిద్దరూ ఊళ్ళో వాళ్ళు ఎవరికీ శత్రువులు లేరు. వీళ్ళు ఊళ్ళో ప్రజలందరినీ తమ ఇంటి వల్ల చూసుకుంటూ ఉండేవారు. అలాంటిది వీళ్ళని చంపడానికి ఎవరికి అవసరం వచ్చింది? సరే, ఇది అంతా కాదు, కానీ ముందు ఈ శిరస్సు భాగాల్ని వాళ్ళ ప్రకారంగా ఎలా పాతి పెట్టాలో అలాగే జరిపించండి. దానికి ఎవరూ ఏమీ సంకోచించవద్దు. విషయంపై నేను ఆరా తీస్తాను. అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఊరి పెద్ద ఊరి ప్రజలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరూ సరేని చెప్పి ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఆ శ్రీను రంగయ్య శిరస్సులు ఇద్దరిని శ్మశానంలో వాళ్ళకి తగిన విధంగా వాళ్ళని భూగర్భ భాగంలో గోతుని తీసి పాతిపెట్టారు. ఊరి ప్రజలందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఊళ్ళో ప్రజలందరూ భయంగా ఊళ్ళో తమ తమ ఇళ్లలో కూర్చొని ఉన్నారు. ఊరి పెద్ద మాత్రం తన ఇంటి ముందు నుంచొని ఆలోచిస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, ఇంత ప్రమాదం మా ఊర్లో ఎలా జరిగింది? నాకు తెలిసి మా ఊర్లో వాళ్ళు ఎవరికి శత్రువులు లేరు. నాకు ఇది అంతా ఏదో అర్థం కాకుండా ఉంది. నాకు తెలిసి నేను ఒక్కసారి మా గురువు గారిని కలిస్తే మంచిది. అతనే నాకు ఏదైనా ఉపాయం చెప్తాడు అని చెప్పి ఊరి పెద్ద తన మనసులో అనుకున్నాడు. మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద వద్దకు వచ్చి ఆ గ్రామ ప్రజలందరూ ఊరి చివరన పడి ఉన్న ఆ 2 శిరస్సు భాగాలను చూసి భయపడి ఊరి పెద్దకి ఆ సందేశాన్ని తెలిపారు. ఊరి పెద్ద హడావిడిగా ఊరి పెద్దలతో పాటు నేరుగా ఊరి చివరి వద్దకు వచ్చారు. ఆ తగిపడిన శిరస్సులను చూసి ఊరి పెద్ద కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నేరుగా ఊరి ప్రజలందరికీ ధైర్యం చెప్పి నేరుగా ఇంటికి వచ్చి అసలు ఏం జరుగుతుందో అని చాలా ప్రాధాన్యపడుతూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఊరి పెద్దకి ఒక సందేశం వచ్చింది. ఈ సమస్యకి పరిష్కారం జరగాలంటే నేను నా గురువు గారి వద్దకు వెళ్ళాలి, లేకపోతే ఇక ఊళ్ళో ఇంకా గొడవలు జరిగే పరిస్థితి కనుక కనబడుతూ ఉంది అని తన మనసులో అనుకొని ఈ ఊరి పెద్ద తన చిన్ననాటి నుంచి తన మంచి చెడు చెప్పి తన గురువు వద్దకు నేరుగా వెళ్ళాడు. ఆ గురువు గారు ఈ యొక్క ఊరి పెద్దను చూసి ఇలా అంటూ ఉన్నాడు. అరే శ్రీనివాస, రా నాయనా రా. ఏంటి ఇలా వచ్చావు? ఊరు అంతా కుశలమేనా? చెప్పు నాయనా, ఏం పని మీద వచ్చావు? అయ్యా గురువుగారు, నేను ఒక చిన్న సమస్యపై మీ దగ్గరికి వచ్చానయ్యా. నాకు మీ సలహా కావాలి. ఊళ్ళో ఏవో భయంకరమైన సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఊరి చివర నిన్నగాక మొన్న మా ఊరికి తెలిసిన 2 వ్యక్తులు శిరస్సు భాగాలు తెగిపడి ఉన్నాయి. ఏ విధంగా చూసినా దొంగల పని అయితే మాత్రం నాకు అనిపించడం లేదు. ఇది ఏదో భయంకరమైన దుష్టశక్తి పనిలా అనిపిస్తూ ఉంది. మొండ నుంచి శిరస్సును వేరు చేసి మొండాల్ని ఊరి నడి మధ్యలో పెట్టి ఊరి ప్రజలందరినీ భయభ్రాంతులు చేసేలా చేస్తుంది. అయ్యా, నాకు ఇదంతా ఏమీ అర్థం కావటం లేదు. అందుకని మీరు ఏదైనా సలహా ఇస్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చాను అని ఊరి పెద్ద తన గురువుతో చెప్పాడు. ఆ మాటలన్నీ వింటూ తన గురువు ఆశ్చర్యపోయాడు. అరే అవునా, ఊరి చివరన మందాలు తెగిపడి ఉన్న శిరస్సులు ఉన్నాయా? నువ్వు చెప్పిందంతా చూస్తే నాకు భయంగానే అనిపిస్తూ ఉంది. ఊరి చివరన శిరస్సు భాగాలు తెంపి పడేయవలసిన అవసరం ఎవరికి ఉందంటావు? పైగా నువ్వు చెప్పినట్టు వాళ్ళకి పెద్ద ఆస్తులు కూడా లేదంటున్నావు. ఇందులో ఏదో పెద్ద విషయమే దాగుంది. సరే, దేనికైనా మంచిది, ఈ రోజు రాత్రి నేను చెప్పినట్లు చెయ్యి. ఈ ఊరి చివరన తెగిపోయిన ఆ శిరస్సు భాగాలు దగ్గర పడిన ప్రదేశంలో పసుపు నీళ్ళతో పాటు 2 ఎండు మిరపకాయలను అక్కడ పెట్టి ఉంచు. ఉదయం లేచిన తర్వాత ఆ పసుపు నీళ్ళు చుట్టూ ఉన్న ప్రదేశం కాస్త నల్లగా మారినా లేదా ఈ ఎండు మిరపకాయలు నల్లగా మారిపోయినా సరే ఇది ఏదో దుష్టశక్తి కార్యక్రమమని మనకు అర్థమవుతుంది. లేదు యథావిధ మామూలుగా ఉంటే అది ఎవరో మానవులు చేసిన పనే అయి ఉంటుంది. సరేనా? ఈ ఒక్కటి చేసుకున్నదా, ఆ తర్వాత ఇక్కడ సంగతి ఏముంటుందో పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. సరేనా? కంగారు పడుకున్న ఆయన, అంతా మంచి జరుగుతుంది, వెళ్ళు, నేను చెప్పినట్టు చేసుకున్నదా అని ఆ యొక్క గురువు ఈ ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేని చెప్పి నడుచుకుంటూ నేరుగా తమ ఊరిలోనికి ప్రవేశించాడు.
సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఊరు అంతా నిద్రపోయిన తర్వాత ఊరి పెద్ద ఒక కాగడాతో వెలిగించుకొని ఆ కాగడా వెలుగులో నేరుగా ఎక్కడైతే ఊరి చివరన ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క శిరస్సు భాగాలు తెగిపడి ఉన్నాయో ఆ ప్రదేశానికి చేరుకొని ఆ ప్రదేశంలో పసుపు నీళ్ళు చల్లి 2 ఎండు మిరపకాయలను అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేశాడు. ఉదయం లేచి చూసిన తర్వాత ఊరి పెద్ద నేరుగా ఊరి చివరి వద్దకు వెళ్ళాడు. అక్కడ తన గురువు చెప్పిన విధంగానే ఆ పసుపు నీళ్లు చల్లిన ప్రదేశం అంతా నల్లగా మారిపోయింది. అంతేకాదు ఎర్రగా ఉండిన ఆ ఎండు మిరపకాయలు కూడా నల్లగా మారి వికృతంగా మారి ఉన్నాయి. అంతేకాదు అక్కడక్కడ రక్తపు మార్కులు కూడా కనిపించాయి. అది చూసి ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయభ్రాంతికి గురయ్యారు. అరే, గురువు గారు చెప్పిన విధంగానే జరిగింది. అంటే ఈ ఊళ్ళోనికి దుష్టశక్తి ఏదైనా ప్రవేశించిందా? ఆరు దేవుడా, ఇప్పుడు ఎలా? నేను మా గురువు గారిని కలిసి రావడమే మంచిదొచ్చింది. లేకపోతే ఈ సమస్యకి ఏంటా పరిష్కారం అని నేను నత్తి నోరు బాదుకున్న నాకు అర్థమైంది కాదు. ఇప్పుడు ఎలాగైనా సరే ఈ విషయాన్ని నేరుగా నా గురువు గారికి తెలియజేయాలి అని చెప్పి ఈ ఊరి పెద్ద తన అనుచరుడితో ఊరిలో ప్రజలందరినీ కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పి దండోరా వేయించమని చెప్పి ఊరి పెద్ద వెళ్ళిపోయాడు. ఊరి పెద్ద చెప్పిన విధంగా ఊర్లో దండోరా వేస్తూ ఉన్నారు. ఊరు పెద్దలందరికీ విజ్ఞప్తి, ఊర్లో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండమని ఊరు పెద్దగారు సందేశం ఇచ్చారు హో అని దండోరా వేసుకుంటూ ఊరు అంతా తిరుగుతూ ఉన్నాడు ఒక వ్యక్తి. అది అంతా వింటూ ఊరి పెద్దలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అరే, అదేంటా ఎప్పుడు లేని విధంగా ఊళ్ళో ఈ దండోరా వేస్తూ ఉన్నారు? అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు, అది కూడా ఊరు పెద్ద వేయమని చెప్పారంట కదా. ఏంటో నాకెందుకో భయంగా ఉందిరా. అరే, భయం ఎందుకురా? ఊళ్ళో ఏవో చిన్న చిన్న జరిగి ఉండి ఉంటాయి. అందుకనే ఊరు పెద్దగారు ఊర్లో పెద్దలు ఎవరు బయటకు రావద్దని ఇలా దొండేర వేయించుంటారు. అంత మాత్రాన దానికి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అలాగనే ఎవరో పనులు మానేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి పనులు చేసుకుంటూ కాస్త జాగ్రత్తగా ఉండండి అంతే. ఆ తర్వాత ఊరు పెద్దగారిని అడుగుదాం, ఏంటంటారు అని ఊరి పెద్దలందరూ మాట్లాడుకుంటూ తమ తమ పనుల్లోనికి వెళ్ళిపోయారు. ఇదలా ఉండగా ఆ చనిపోయిన ఆ ఇద్దరు స్నేహితులు ఆత్మరూపంలో మారి ఈ ఊరిలో వేస్తున్న దండోరా మొత్తాన్ని విన్నారు. అది విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అరే, మనమిద్దరం చనిపోయావురా. ఇప్పుడు చూడు, ఊరి పెద్దగారు మన చావు గురించి ఏదో జరిగిందని సందేశం అతనికి తెలిసింది. ఇప్పుడు మనం ఇద్దరు నేరుగా వెళ్ళి ఊరి పెద్దకి అక్కడ జరిగిందంతా చెప్దాం. పదా, త్వరగా వెళ్దాం పదా అని చెప్పి ఆ 2 ఆత్మలు నేరుగా ఎగురుకుంటూ ఊరి పెద్ద ముందు నిల్చొని ఇలా అంటూ ఉన్నాయి. అయ్యా, ఊరి పెద్దగారు నమస్కారం. మేము చనిపోయిన శ్రీను, వెంకటం ఇద్దరం వచ్చామయ్యా. అయ్యా, మమ్మల్ని ఒక భయంకరమైన పిశాచి బలి తీసుకుందయ్యా. అయ్యా, ఆ మాంత్రికుడు ఎవరో చాలా భయంకరంగా ఉన్నాడు. అతను తలకిందులుగా తపస్సు చేస్తూ ఉన్నాడు. అయ్యా, నాకెందుకు భయంగా ఉందయ్యా. మా అమ్మకు చంపునట్టు విధంగానే ఊరి పెద్దలందరినీ చంపుకు తినేస్తాడేమో. అయ్యా, ఊరి పెద్దగారు, నేను చెప్పిన మాటలు మీకు వినిపిస్తున్నాయా? అయ్యా, ఊరి పెద్దగారు అని ఆ 2 ఆత్మలు ఊరి పెద్దతో మాట్లాడుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు ఆత్మరూపంలో ఉండడం వల్ల ఊరి పెద్దకి ఆ మాటలేమీ వినిపించలేదు. ఊరి పెద్ద మాత్రం తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, మా గురువు గారు చెప్పిన విధంగానే ఆ మరించిన చెట్టు దగ్గర ఎండు మిరపకాయలతో పాటు ఆ భూమి కూడా నల్లగా మారిపోయింది. ఊరి పెద్ద నేను చూసుకోకపోతే ప్రజలు ఎవరిని కాపాడతారు? ఎలా అయినా సరే ఈ విషయాన్ని నేరుగా మా గురువు గారికి తెలియజేయాలి. రేపు ఉదయమే బయలుదేరి వెళ్తాను అని ఊరి పెద్ద తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇది అంతా వింటూ ఈ యొక్క ఆకులు 2 ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే, మన మాటలు ఊరి పెద్ద గారికి వినిపించలేదురా. మనం ఏం చెప్పినా ఇక్కడ అనవసరమే. మనం ఎవరికి కనిపించం, మన మాటలు కూడా ఎవరికి వినిపించవు. ఇప్పుడు ఏం చేద్దామో నాకు అర్థం కావటం లేదు. ఆ మాంత్రిక నుంచి ఈ ఊరిని ఎలా కాపాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మనం ఎలా చంపేశాడో కూడా ఎవరికి చెప్దామన్నా మన మాటలు ఎవరికి వినిపించవురా. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు ఏమీ తోచడం లేదు. ఆ మాటలు విన్న తన స్నేహితులైన శ్రీను ఒక్కసారిగా అతను ఆలోచించి ఇలా అంటూ ఉన్నాడు. అరే, కంగారు పడవద్దు. రేపు ఈ ఊరి పెద్దగారు తన గురువు వద్దకు వెళ్తానంటున్నారు కదా, ఆ గురువును మనం కూడా చూద్దాం. అతని కనుక ఏ మంత్రగాడో అయితే
ఖచ్చితంగా మన ఉనికి వాడు కనిపెడతాడు. మన మాటలు కూడా వాడికి వినిపిస్తాయి. అప్పుడు వాడి ద్వారా మనం ఊరి పెద్దతో మనం మాట్లాడవచ్చు. ఏమంటావు? ఆలోచించరా అని ఆ రెండు ఆత్మలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మరొక ఆత్మ సరైన చెప్పాయి. ఆ రోజు నుంచి ఆ ఆత్మల రెండు ఊరి పెద్ద వెంబడే ఉన్నాయి. సరిగ్గా ఉదయం లేచిన తర్వాత ఊరి పెద్ద నడుచుకుంటూ నేరుగా తన గురువు వద్దకు వెళ్ళాడు. ఈ ఊరి పెద్దతో పాటు ఈ రెండు ఆత్మలు కూడా ఊరి పెద్ద వెనకాతల వెళ్ళాయి. ఊరి పెద్ద జరిగిందంతా తన గురువుతో చెప్పాడు. ఆ మాటలు విన్న తన గురువు, అరే అవునా, నువ్వు చెప్పిందంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఊళ్ళో ఏదో దుష్టశక్తి వచ్చిందని అర్థమవుతుంది. ఆ చనిపోయిన వాళ్ళ ఇద్దరిని కూడా ఆ దుష్టశక్తే తన స్వహస్తాలతో చంపినట్టుగా తెలుతుంది. ఖచ్చితంగా మీ ఊరి ప్రజలందరూ ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారనిపిస్తుంది. సరే, నేను చెప్పిన విధంగా చేయి. 3 రోజుల పాటు మీ గ్రామ ప్రజలందరూ రాత్రి సమయంలో నేరుగా ఎక్కడైతే మరణకాండ జరిగిందో ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఒక్కొక్కరిగా తన దేహంలోంచి 2 రక్తపు చుక్కలను ఆ ప్రదేశంలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. అలా 3 రోజుల పాటు ఈ గ్రామ ప్రజలందరూ ఆ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. తరువాత 4వ రోజు తన ఇంటిలో ఉన్న వాళ్ళు వాడిన పాత వస్తువులతో పాటు వేసుకున్న వస్త్రాలను కూడా తీసుకొని వచ్చి ఆ యొక్క బలిస్థానంలో పెట్టి వెళ్ళిపోమని చెప్పు. ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి అని ఆ గురువు ఊరి పెద్దతో చెప్పాడు. అదంతా విన్న ఊరి పెద్ద సరైన చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఊరి పెద్ద వెనకాతలు వచ్చిన ఈ రెండు ఆత్మలు అది అంతా వింటూ ఆ యొక్క ఊరి పెద్ద గురువుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయ్యా గురువు గారు, మా మాటలు మీకు వినిపిస్తున్నాయా? అయ్యా, మేము ఆ గ్రామంలో బలికి మేము అర్పితమైపోయాం. మమ్మల్ని ఒక భయంకరమైన మాంత్రికుడు మమ్మల్ని ఒక్క ఏసుకు నరికేశాడు. అయ్యా అయ్యా, మా మాటలు మీకు వినిపిస్తున్నాయా? ఆ మాంత్రికుడు ఇప్పుడు ఊరి చివరినే ఉన్నాడు. అంతేకాదు, వచ్చే అమావాస్యలోపు ఊరి అందరినీ కూడా అలాగే వాళ్ళందరినీ బలిస్తాడంట. అయ్యా, ఈ విషయాన్ని ఊరి పెద్దకు తెలియజేయండి అయ్యా. అయ్యా, మా మాటలు మీకు వినిపిస్తే మాకు సమాధానం ఇవ్వండి అని ఈ ఆత్మలు రెండు ఆ గురువు గారితో చెబుతూ ఉన్నాయి. కానీ ఆ గురువు గారికి మాత్రం ఈ ఆత్మల మాటలో ఒక్కటి కూడా వినిపించలేదు. అది చూస్తూ ఈ ఆత్మలు రెండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. మునుపటి భాగంలో ఈ యొక్క ఆత్మల రెండు ఊరి పెద్దని అనుసరించుకుంటూ నేరుగా ఊరి పెద్ద తన గురువు వద్ద వెళ్ళడం గమనించి ఆ ఆత్మల రెండు ఆ ఊరి పెద్ద వెనకాతలే వెళ్ళాయి. ఊరి పెద్ద ఊళ్ళో జరిగిన సంఘటనలన్నీ ఆ యొక్క గురువుకి తెలియజేశాడు. కానీ ఈ యొక్క ఆత్మల రెండు ఆ ఊరి పెద్ద గురువుతో ఎంత మాట్లాడినా సరే ఆ మాటలేమీ ఆ ఊరి పెద్ద గురువు గారికి వినిపించలేదు. అది అంతా చూస్తూ ఆ ఆత్మల రెండు చాలా నిరాశపడ్డాయి. ఆ ఆత్మల రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి, అని మనం ఇద్దరం ఎంత మాట్లాడినా సరే ఎవరికీ వినిపించలేదు. మనల్ని ఆ భయంకరమైన మాంత్రికుడు చంపించాడని దీనికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఉంటే పోయింది, మనం చనిపోయాం. కానీ మన ఊర్లో ప్రజలందరినీ కూడా వచ్చే అమావాస్యలోపు చంపేస్తారన్న విషయం వీళ్ళకి చెప్తామనుకున్నా సరే వీళ్ళకి ఎవరికి మన మాటలు వినిపించలేదురా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి ఆ ఆత్మలు రెండు గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఒక చెట్టు వద్ద కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో
ఆ చెట్టు పైకమ్మ భాగంలో ఉన్న పొట్టు దెయ్యం దాని నిద్రలో ఉంది. ఈ ఆట రెండు మాట్లాడుకోవడం ఆ పొట్టు దెయ్యానికి వినిపించాయి. పొట్టు దెయ్యం, అరే ఎవరు ఊరుతా ఓ మాట్లాడుతూ ఉన్నారు? నిద్రపోనివ్వండి నన్ను. దయచేసి మీరిద్దరూ పాముగా ఉండండి, లేకపోతే నా కోపానికి బలైపోతారు. పడుకోనివ్వండి. ఆ రోజులుగా మనశ్శాంతిగా పడుకున్న రోజులు చాలా రోజులయ్యాయి. ఈ రోజులు నన్ను మనశ్శాంతిగా పడుకోనివ్వండి అని పొట్టు దెయ్యం ఆ ఆత్మలతో చెప్తూ ఉంది. ఆ మాటలు విన్న ఆ ఆత్మలు రెండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. అరే, మన మాటలు వినిపిస్తున్నాయి, మన మాటలు వినిపిస్తున్నాయి, మన మాటలు ఎవరికో వినిపించాయి. వాళ్ళు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో మీరు ఎక్కడ ఉన్నారు? దయచేసి మా ముందుకు రండి, మాకు సహాయం చేయండి. ఇప్పుడు మా ఊరితో పాటు ఈ ఊరి ప్రజలందరూ కూడా చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. దయచేసి మా ముందుకు రండి అని ఆత్మలు రెండు ప్రాధేయపడుతూ ఉన్నాయి. అది అంతా వింటూ పొట్టు దెయ్యం ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అరే ఊరు ఆపదలో ఉందా? ఎవరు ఎంతకి? ఇప్పుడే వస్తున్నాను, ఆగండి అని చెప్పి పొట్టు దెయ్యం నేరుగా వాళ్ళ ముందుకు ప్రత్యక్షమైంది. పొట్టు దెయ్యాన్ని చూసి ఈ ఆకులు రెండు ఒక్కసారిగా భయపడ్డాయి. అయ్యో బాబోయ్ దెయ్యం, అయ్యో బాబోయ్ దెయ్యం, మమ్మల్ని ఎవరైనా కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి అని చాలా భయపడుతూ ఉన్నాయి ఆ ఆకులు రెండు. అది చూస్తూ పెద్దగా నవ్వుతూ ఈ పొట్టు దెయ్యం ఇలా అంటూ ఉంది. ఇదిగో ఆత్మలారా, మీరు ఆల్రెడీ చెట్టు దయవైపోయి ఉన్నారు. పైగా నన్ను చూసి భయపడుతూ ఉంటే భలే నవ్వొస్తూ ఉంది. ఏదో చెబుతూ ఉన్నారు, ఊరికి ఆపదంటున్నారు. అసలు ఏం జరిగిందో చెప్పండి, ఖచ్చితంగా మీకు నేను సహాయం చేసి తీరుతాను అని పొట్టు దెయ్యం ఆ ఆత్మల రెండింటితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ ఆత్మల రెండు పొట్టు దెయ్యాన్ని చూసి ఇలా అంటూ ఉన్నాయి. నిజంగా మాకు మీరు సహాయం చేస్తారా? అయితే ఖచ్చితంగా చెప్తాం. మేము ఈ గ్రామానికి చెందిన వాళ్ళమే. ఒకరోజు మా ఆవుల్ని కాచుకుంటూ ఇద్దరం అలా అడవి మార్గం గుండా వెళ్ళాం. అక్కడ ఒక భయంకరమైన కొండ ఉంది. ఆ కొండలోంచి ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయని చెప్పి ఆ మంత్రాలు వినిపించే చోటు వైపు మేము నడుచుకుంటూ వెళ్ళాం. ఇంతలో ఒక మాంత్రికుడు తలకిందులుగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఎక్కడి నుంచో ఒక భయంకరమైన పిశాచి వచ్చి మమ్మల్ని అక్కడికక్కడే చంపి పారేసింది. అంతేకాదు, ఆ యొక్క మాంత్రికుడితో పాటు ఆ పిశాచి కూడా వచ్చే అమావాస్యలోపు ఈ ఊర్లో ప్రజలందరినీ కూడా బలి ఇస్తారని వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాం. చింతలో మమ్మల్ని చంపేశారు. ఇదిగో పొట్టు దెయ్యమ్మా, ఈ విషయాన్ని ఎలాగైనా మా ఊరి పెద్దకి తెలియజేయు, మా ఊరి ప్రజలందరినీ కాపాడండి అని ఆ ఆత్మలు రెండు ఈ పొట్టు దెయ్యంతో అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న పొట్టు దెయ్యం ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వాళ్ళతో ఇలా అంటూ ఉంది. అరే మాంత్రికుడా, అది తలకిందులుగా తపస్సు చేస్తూ ఉన్నాడా? వాడికి ఎంత ధైర్యం! ఏ మంత్రాలవ ప్రదేశాల్లోనికి ప్రవేశించిన ఏ మాంత్రికుడైనా మంత్రాలవ చెప్పిన విధంగా చేయవలసిందే. అలా కాకుండా వీడు మానవ బలి చేస్తున్నాడంటే వీడు ఖచ్చితంగా వినాశకనకుడే. వీళ్ళు ఎలాగైనా సరే మంత్రాలకు అప్పచెప్పి వీడు మంత్ర చరణలోనే వీడిని చంపేయాలి. ఇంతకీ ఆ యొక్క కొండ ఎక్కడ ఉందో నాకు చెప్పండి, నేను వెళ్ళి ఒక్కసారి చూసి వస్తాను అని పొట్టు దెయ్యం వాళ్ళతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ రెండు ఆత్మలు ఆ పొట్టు దెయ్యంతో ఇలా అంటూ ఉన్నాయి. నీ మాటలు వింటుంటే మాకు నిజంగా కొండంత ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది. సరే, ఖచ్చితంగా ఇప్పుడు ఆ మాంత్రికుడు ఏ గృహంలో ఉన్నాడో ఆ కొండ ఎక్కడ ఉందో మేము మీకు చూపిస్తాం. రండి, మాతో రండి, మాకు సహాయం చేస్తే అంతే చాలు అని చెప్పి ఆ పొట్టు దెయ్యంతో పాటు ఈ ఆత్మలు రెండూ కూడా ఆకాశ వీధిలో ఎగురుకుంటూ నేరుగా ఊరికి అభిముఖంగా సుదూర దుర్గంలో ఉన్న ఆ భయంకరమైన గృహ వద్దకు తీసుకొని వచ్చారు. ఆ గృహ వద్ద నుంచొని ఈ ఆత్మలు రెండు పొట్టు దెయ్యంతో ఇలా అంటూ ఉన్నాయి. ఇదిగో పొట్టు పిశాచి, ఇదే ఆ మాంత్రికుడు ఉండే గృహ. ఈ గృహలోంచే మొన్న ఏవో మంత్రాలు వినిపిస్తూ ఉండగా మేము ఇందులోకి వెళ్ళాం. ఇదే పొట్టు పిశాచి, జాగ్రత్తగా వెళ్ళు. మేము అంతవరకు ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాం. త్వరగా వెళ్ళి త్వరగా వచ్చి ఎక్కువ సమయం అక్కడ వృధా చేయకు, నీ ప్రాణానికే ప్రమాదం
జాగ్రత్తగా ఉండు సుమా అని పొట్టుదయ్యాలుతో పాటు ఈ యొక్క ఆత్మలు చెప్పాయి. ఆ మాటలు విన్న పొట్టుదయ్యం సరైన చెప్పి నడుచుకుంటూ ఆ యొక్క గృహ వద్దకు వెళ్ళేసరికి ఆ గృహకి ఎదురుగా ఒక పెద్ద కప్ప ఒకటి ప్రత్యక్షమైంది. ఆ కప్ప చూడడానికి సాధారణమైన కప్పలా కాకుండా విభిన్నంగా ఉంది. తను గృహకి అడ్డుగా నిలుచని పొట్టి పిశాచతో ఇలా అంటూ ఉంది. ఎవరు నువ్వు మా గురువుగారు అనుమతి లేకుండా గృహలోనికి ప్రవేశిస్తున్నావు. ఇంకొక తగదు, ఇంకొక అడుగు నువ్వు ముందుకు వేసినా నువ్వు నాకు ఆహారంగా మారిపోతావు. జాగ్రత్త, వెనక్కి తిరిగి వెళ్ళిపో అని ఆ కప్ప స్వరం ఈ యొక్క పొట్టుదయ్యానికి వినిపించింది. ఆ మాటలు విన్న ఈ యొక్క పొట్టుదయ్యం నవ్వుతూ ఇలా అంటూ ఉంది. ఏంటి, కప్ప కూడా నన్ను బెదిరిస్తుందన్నమాట. ఆహా, ఏమి చిత్రంగా ఉందిరా ఈ గుహ. ఒరే కప్ప, నువ్వు నాకంట శక్తివంతుడు అనుకుంటున్నావేమో. ఈ పొట్టుదయ్యం దెబ్బరిచి చూస్తే తిరిగి మరలా మేల్కోవడానికి 100 సంవత్సరాలు పడుతుంది. చూస్తావా? ఓ అవునా, అంతటి వీరుడువా? అయితే నేను ఇచ్చే నా యొక్క మంత్రాల దెబ్బను చూడు, ఆ తరువాత నీ శక్తిని నాకు చూపిద్దువు గాని అని చెప్పి ఈ కప్ప ఒక్కసారిగా తన నోటిలోంచి తన భారీ నాలుకతో ఈ పొట్టుదయ్యాన్ని చుట్టి గిరగిర తిప్పుతూ ఆకాశంలోనికి ఒక్కసారిగా విసిరి పడేసింది. ఆ యొక్క పొట్టుదయ్యం గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఒక చెట్టును ఢీకొని వచ్చి నేలపడింది. తను అలిసిపోయి పొట్టుదయ్యం ఇలా అనుకుంటూ ఉంది. ఒళ్ళు అంతా తిప్పి హోనం చేస్తావు కదరా ఈ కప్పగాడు. ఒరే, నిన్ను విడితే బ్రతకలేదురా. అయినా నీదేంట్రా అంత బలం ఉంది? నాలుకతోనే ఎంత తిప్పి దూరం చూసావంటే ఇక నువ్వు చేత్తో కడితే నేను ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేవన్నా ఏంటో. బాబోయ్, ఒరే ఆత్మలారా, రండి నా దగ్గరికి రండి అని ఈ యొక్క పొట్టుదయ్యం ఆ ఆత్మలు పిలిచింది. ఆ ఆత్మలు రెండు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యి పొట్టుదయ్యంతో ఇలా అంటూ ఉన్నాయి. అరే అరే పొట్టుదయ్యం గారు, ఏమైంది? మీరు ఎంతో శక్తివంతులు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ కప్ప చేతిలో మీరు ఇలా పడిపోవడం చూస్తుంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతకీ మీరు అంతా సరే కదా? మీకు ఏమీ ఆపద కలగలేదు కదా? త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఉంటే ఆపద ప్రమాదం సంభవిస్తుంది. మిమ్మల్ని కూడా మాలాగా చంపేస్తుంది ఈ యొక్క పిశాచి. పదండి, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం అని ఆ ఆత్మలు రెండు పొట్టుదయ్యంతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యం వాళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంది. ఆగండి ఆత్మలారా, ఆ కప్ప బలవంతురాలే, కానీ నా శక్తిని కూడా దానికి చూపించాలి కదా. మీరు ఇక్కడే ఇదంతా చూస్తూ ఉండండి. ఆ కప్పని ముప్పు తప్పులు పెట్టి దాన్ని ఎలా చంపుకు పారేస్తానో చూద్దురు గాని. వాడి శక్తి ముందు నా శక్తి సమానం అనుకుంటున్నాడు వాడు. ఇప్పుడు చూపిస్తా నా మంత్రాల శిష్యుల తప్ప అని చెప్పి పొట్టుదయ్యం తిరిగి మరలా నేరుగా ఆ కప్ప ముందుకు ప్రత్యక్షమైంది. అది చూసి ఆ కప్ప కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉంది. ఏమిరా పొట్టు పిశాచి, ఇంకా నేను ఇచ్చిన ఆ దెబ్బ సరిపోలేదా? అయితే నిన్ను ఇప్పుడు నా నోటిలోనికి మింగి నిన్ను ఆహారంగా మార్చుకొని జీర్ణం చేసుకుంటాను. ఇంతకాలం మానవ రక్తంతో నిండిన నా కొడుకు ఇప్పుడు పిశాచి రక్తంతో తెరవబోతుందన్నమాట అని చెప్పి ఆ కప్ప ఒక్కసారిగా పొట్టుదయ్యాన్ని తన నాలుకతో చుట్టుకొని ఒక్కసారిగా నోటిలోనికి మింగేసింది. కొద్ది సమయానికి ఈ పొట్టుదయ్యం ఆ కప్ప ఉదర భాగంలోంచి తన మంత్రశక్తితో ఒక మాయా ఖడ్గాన్ని ఈ యొక్క కప్ప పొట్ట భాగాన్ని చీల్చుకుంటూ ఆ పొట్ట భాగంలోంచి బయటికి వచ్చాడు ఈ యొక్క పొట్టుదయ్యం. పొట్టుదయ్యం అంతా రక్తంతో తడిచిపోయి ఉన్నాడు. ఈ కప్ప ఆ యొక్క కడుపు తెగిపడి రక్తం కక్కుకుంటూ ఒక్కసారిగా అదృశ్యమయ్యి ఒక దేవకన్యగా మారిపోయింది. ఆ దేవకన్య పొట్టుదయ్యాన్ని చూసి ఇలా అంటూ ఉంది. సాహసవీర పొట్టుదయ్యమా,
నీ సాహసంతో నేను శాప విమోచనం నుంచి బయటపడ్డాను. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ మాంత్రికుడు నన్ను బంధించి ఈ యొక్క కపాలికా గృహకి నన్ను బందీగా రక్షణగా మార్చి ఉంచాడు. ఎన్నో వందల సంవత్సరాలుగా ఇక్కడే నేను పడి ఉన్నాను. ఎవరైతే ఈ కప్ప ఉదర భాగంలో చీల్చుకొని బయటకు వస్తారో అప్పుడే నాకు విముక్తి కలుగుతుందని చెప్పాడు. ఇప్పుడు ఆ యొక్క శాపాన్ని నువ్వు నన్ను విముక్తి చేశావు. పొట్టి పిశాచి, ఇక విజయం నీదే. ఆ మాంత్రికుని సంహరించు, కొన్ని వందల ప్రాణాలను రక్షించు. నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను 3 సార్లు తలుచుకో. ఖచ్చితంగా నేను ఏ పరిస్థితిలోనైనా నేను నీకు సహాయం చేయగలుగుతాను. గుర్తుపెట్టుకో మిత్రమా, నన్ను మర్చిపోకు అని ఆ దేవకన్య చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క పొట్టు దెయ్యం, అరే, ఇది ఎంత నాకు నమ్మకం లేదు. ఒక ప్రమాదకరమైన కప్పలోంచి ఒక దేవతని వచ్చింది. అయితే ఈ మాంత్రికుడు అసాధారణమైన మాంత్రికుడు. దేవతలను కూడా బంధించి ఉంచగలిగిన శక్తి వీడి దగ్గర ఉందంటే వీడు చాలా ప్రమాదకరమైన వాడు. వీడిని ఎలా అయినా సరే పట్టి బంధించి మా మంత్రాల వద్దకు తీసుకుని వెళ్ళాలి. తప్పకుండా మాత, తప్పకుండా. నాకు దిక్కుతోచిన సమయంలో ఖచ్చితంగా మీకు నేను సహాయం కోరగలుగుతాను. నాకు సెలవు ఇప్పించండి అని ఈ పొట్టు దెయ్యం ఆ దేవకన్యతో చెప్పింది. ఆ మాటలు విన్న దేవకన్య సరేని చెప్పి నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఇది అంతా చూస్తూ ఈ ఆత్మలు 2 పొట్టు దెయ్యం వద్దకు వచ్చి ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాయి, అరే పొట్టు పిశాచి, నువ్వు నిజంగా శక్తివంతురాలు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి బందీగా ఉన్న ఆమెను కూడా విముక్తిగా చేశావంటే నీ శక్తి అమోఘం. ఖచ్చితంగా నీ సాహసం మేము మెచ్చుకోగలుగుతాం. అయ్యా పొట్టు పిశాచి, త్వరగా వెళ్ళండి. ఆ మాంత్రికుని చూసి నేరుగా మంత్రాలలోకి ఈ విషయమంతా చెప్పండి. తరువాత ఆ మాంత్రికుని పూర్తిగా సంహరించండి అని ఈ యొక్క ఆత్మలు 2 పొట్టు దెయ్యాలతో చెప్పాయి. ఆ మాట విన్న పొట్టు దెయ్యం సరేని చెప్పి నడుచుకుంటూ నేరుగా ఆ గృహలోనికి వెళ్తూ మునుపటి భాగంలో ఈ పొట్టు దెయ్యం కాస్త ఈ యొక్క గృహకు ఎదురుగా ఉన్న ఆ భయంకరమైన కప్పని తన మంత్రశక్తితో నేరుగా తన గర్భభాగం నుంచి చీల్చుకొని బయటకు రాగానే ఆ యొక్క భయంకరమైన కప్ప ఒక దేవతనిలా మారి తనకి సహాయం ఎప్పుడైనా కావలసి ఉంటే తనను తలుచుకోమని చెప్పి ఆ దేవకన్య అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. అది ఎంతా చూస్తూ ఈ ఆత్మల 2 కూడా ఈ యొక్క పొట్టుదయ్యను చూసి చాలా గర్వపడ్డాయి. ఎలా అయినా సరే ఆ మాంత్రికుని బంధించమని చెప్పి ఈ పొట్టుదయ్యలతో పాటు ఈ ఆత్మలు 2 నిర్ణయించుకున్నాయి. ఈ యొక్క పొట్టుదయ్యం నడుచుకుంటూ నేరుగా ఆ గృహలోనికి వెళ్తూ ఉంది. పొట్టుదయ్యం నడుచుకుంటూ ఆ గృహలోనికి వెళ్తున్న సమయంలో ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. కొద్ది సమయానికి ఆ పొట్టుదయ్యం నేరుగా నడుచుకుంటూ ఆ మాంత్రికుడు ఉన్న ప్రదేశానికి చేరుకుంది. ఆ మాంత్రికుడు తలకిందులుగా ఉండి భయంకరమైన క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాడు. అది చూస్తూ ఈ పొట్టుదయ్యం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇంతలో ఒక్కసారిగా ఈ పొట్టుదయ్యం వెనకాతల నుంచి ఈ మాంత్రికుడి యొక్క మరొక రూపం నడుచుకుంటూ వచ్చి ఈ పొట్టుదయ్యం తలపై ఒక్కసారిగా తన మంత్రదండంతో ఏవో మంత్రం జపించగా ఈ యొక్క పొట్టుదయ్యం శరీరం కాస్త ఎరుపు రంగులో మారిపోయింది. తన కళ్ళు ఎర్రబడ్డాయి. తరువాత ఒక విచిత్రమైన ప్రవర్తనలోకి మారిపోయాడు. తన చుట్టూ ఏదో శక్తివంతమైన వలయంలా ఏర్పడింది. అది ఎంతా చూస్తూ ఈ పొట్టుదయ్యం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇక తన మనసులతో తన మంత్రశక్తి కానీ తన అధీనంలో లేకుండా పోయింది. ఒక్కసారిగా ఈ మాంత్రికుడు తన ఎదురుగా నిల్చుని కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూస్తూ ఏదో క్షిప్రమంతం జపించగా ఈ యొక్క పొట్టుదయ్యం ఈ యొక్క మాంత్రుడికి బానిసగా మారిపోయింది. అది ఎంతా చూస్తూ ఈ మాంత్రుడు గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు,
ప్రచండ శక్తి కలిగిన ఈ మాంత్రికుడి వద్దకు చిన్న అల్ప ప్రాణి పిశాచైన పొట్టు దెయ్యాన్ని వచ్చినావు. ఈ పొట్టు దెయ్యాన్ని ఎన్నో వందల సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నాను. ఎంతకాలానికి నువ్వు నా చేతికి చిన్నావు. ఇక నీటితో నా ఆట మొదలు పెడతాను అని ఆ మాంత్రుడు గట్టిగా నవ్వుకుంటూ ఉన్నాడు. ఈ పొట్టు దెయ్యం మాత్రం ఈ మాంత్రుడి యొక్క మాయావలలో చిక్కుకొని తనకి దేహంగా అనుచరుడిగా మారిపోయాడు. ఈ పొట్టు దెయ్యం నవ్వుతూ ఈ మంత్రగాడితో ఇలా అంటూ ఉంది. ప్రభు ప్రభు ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి ప్రభు. త్వరగా నా రక్త దాహాన్ని తీర్చండి ప్రభు. లేకపోతే నేను అదుపు తప్పి ప్రజలను చంపకు తినేస్తాను ప్రభు. త్వరగా నాకు సెలవు ఇప్పించండి ప్రభు అని ఈ పొట్టు దెయ్యం ఆ మంత్రగాడిను అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రగాడు, శిష్య కపాలిక, ఈ పొట్టు దెయ్యాన్ని ఆవాహించి నా యొక్క కార్యక్రమాన్ని సులభవంతం చేస్తున్నావు. ఈ పొట్టు దెయ్యం సహాయంతోనే ఊర్లో ప్రజలందరినీ ఒక్కొక్కరిగా ఊరు చివరికి తీసుకుని రా. అక్కడ దాగి ఉన్న ఈ భయంకరమైన ప్రేతాత్మక పిశాచికి అప్పగించు. తరువాత సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఈ మంత్రగాడు తిరిగి మరలా తన దేహంలోనికి ప్రవేశించాడు. ఈ యొక్క పొట్టు దెయ్యం నేరుగా ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఇది చూస్తూ ఈ ఆత్మలు రెండు ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే, పొట్టు దెయ్యం ఏమిటి మనతో ఏమీ మాట్లాడుకుంటా అలా చాలా వేగంగా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. పొట్టు పిశాచి, పొట్టు పిశాచి, ఆగు, లోపల ఏం జరిగిందో మాకు చెప్పు, పొట్టు పిశాచి అని ఈ ఆత్మల రెండు ఎంత పిలిచినా ఆ పొట్టు దెయ్యం మాత్రం తన మాటలు ఏమీ పట్టించుకోకుండా ఆకాశ మార్గంలో చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అది చూస్తూ ఈ ఆత్మలు రెండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఇంతలో ఒక్కసారిగా ఆ గృహలోంచి రెండు భయంకరమైన పిశాచి ప్రేతాత్మలు లాంటివి నడుచుకుంటూ బయటకు వచ్చాయి. వాటిని చూసి ఈ ఆత్మలు రెండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఆ భయంకరమైన పిశాచాలు రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి. మాంత్రికుడు ఇచ్చిన సందేశం ప్రకారం పట్టు పిశాచి ఎప్పుడు ఊరిపై విరుచుకుపడుతుంది. ఒక్కొక్కరిగా మనం తీసుకొని వచ్చి ఈ మంత్రగానికి చెప్పాలి. ఇక అమావాస్య రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. మన గురువు గారి యొక్క ఆశ కళ నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. పద, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఆ పిశాచాలు రెండు ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. అది ఎంత చూసినా ఈ ఆత్మల రెండు ఒక్కసారిగా హడిలిపోయి, అరే, ఎలాగైనా సరే వీళ్ళు ఇద్దరి నుంచి మన ఊరిని కాపాడుకోవాలి. ఎలాగైనా సరే మనకి సహాయం చేసిన పొట్టుదయం కూడా ఇప్పుడు ఆపదలో ఉండడం మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో ఒక విధంగా ఈ రహస్యాన్ని మంత్రాలకు తెలియజేయాలి. కానీ మంత్రాలవ ఎక్కడ ఉంటుందో మనకి తెలియదు కదా. సరే, మన చుట్టుపక్కల ప్రాంతాల నుండి చుట్టుముడదాం. ఎక్కడికొక్కడ ఖచ్చితంగా మనకి మంత్రాలవ చాలా తెలుస్తుంది. పద, త్వరగా వెళ్దాం పదా అని చెప్పి ఆ ఆత్మ రెండు ఆకాశ వీధిలో ఎగురుకుంటూ ఆ గ్రామం చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాయి. దూరంగా ఒక కొండలోంచి ఏవో మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ మంత్రాలు విని ఈ యొక్క ఆత్మల రెండు అది మంత్రాల గృహ అని అనుకొని నేరుగా ఆ గృహలోనికి ప్రవేశించారు. వాళ్ళు ఇద్దరు అనుకున్న విధంగానే ఆ మంత్రాల గృహలోనికే ప్రవేశించారు. మంత్రాలవ్వ ఈ ఆత్మల రెండింటిని చూసి ఇలా అంటూ ఉంది. అరే, ఆత్మలు రెండు నేరుగా ఈ మంత్రాల గృహలో చేరుకున్నాయి. ఏం సహాయం కోరి వచ్చారు చెప్పండి అని మంత్రాలవ్వ ఆ ఆత్మల రెండింటిని అడగగా ఈ ఆత్మలు జరిగిన విషయమంతా మంత్రాలవ్వకి తెలియజేశాయి. అది అంతా వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ ఆశ్చర్యపోయింది. తను ఇలా అంటూ ఉంది. అరే, ఎంతటి సమస్య వచ్చింది! ఆ భయంకరమైన మాంత్రికుడు పొట్టుదెయ్యాన్ని కూడా వశపరుచుకున్నాడంటే వాడు చాలా శక్తివంతుడు. వాడి నుంచి మీ గ్రామం కాపాడాలన్నా, మీ ఊరిని రక్షించుకోవాలన్నా సరే ఒక భయంకరమైన ఆ చర్య ఎలా చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో అన్న విషయం కూడా మీకు తెలియజేస్తాను. కానీ ఇప్పుడు మనం తక్షణం చేయవలసిన కార్యక్రమం పొట్టుదెయ్యం ఎక్కడ ఉందో వాడిని కనిపెట్టి తీరాలి. వాడు ఇప్పుడు ఆ మాంత్రికుడు ఆధీనంలో ఉన్నాడు. వాడు చెప్పిన ప్రతి కార్యాన్ని పొట్టుదెయ్యం శిరసావహిస్తుంది. త్వరగా
త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి ఈ మంత్రాలతో పాటు ఈ ఆత్మ రెండు కూడా నేరుగా ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఈదలా ఉండగా గ్రామంలో ఎటు చూసినా కరువు కనిపిస్తూ ఉంది. పచ్చని పంటలు ఎండిపోయి భూములన్నీ పీటలా మారిపోతున్నాయి. అంతేకాదు ఆ పీటలా మారిన భూముల్లోంచి రక్తం కూడా వస్తూ ఉంది. అది చూసి ఈ యొక్క వ్యవసాయం చేస్తున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ నిల్చుని ఆ రక్తం వైపు చూస్తూ చాలా ఆశ్చర్యపోయి భయపడుతూ తమలో తాము ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే అరే రంగా, అరే చూడరా, ఇప్పుడు నేను భూమిని దున్నుతూ ఉన్నాను కదా, ఆ దున్నుతున్న భూమిలోంచి రక్తం వస్తుందిరా. ఇంతకాలం ఎంతో పచ్చగా ఉన్న మన పంటలన్నీ ఇలా ఎండిపోయిన బావుల్లా బీడల మారుగా మారిపోయాయిరా. ఈ బాబోయ్, ఇలా అయితే మన ఊర్లో వ్యవసాయం చేయడం కూడా కష్టమే. పైగా భూమిలోంచి రక్తం రావడం ఏంట్రా? నాకు అదంతా ఏంటో అర్థం కావటం లేదు. మన ఊరికి ఏదో భయంకరమైన దుష్టశక్తి పట్టుకున్నందురా. మనం ఎలాగైనా ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అవునరా, అవును, భూమిలోంచి ఎక్కడైనా నీరు రావడం చూసాం, కానీ ఇలా రక్తం రావడం ఏంట్రా? అది మనం ఎంతో లోతుగా కూడా తవ్వలేదు, పైపైన తవ్వుతూ ఉన్నాం. అయినా భూమిలోంచి ఇలా రక్తం రావడం ఇదే మొదటిసారి. ఎలాగైనా సరే ఈ విషయాన్ని ఊరి పెద్దకి తెలియజేసి ఇక్కడ తీసుకొని రావాలి. పద వెళ్దాం అని చెప్పి ఆ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్ద వద్దకు వెళ్లారు. ఊరి పెద్దతో జరిగిన విషయమంతా చెప్పి ఊరి పెద్దని నేరుగా ఆ భూమిలోంచి రక్తం వస్తున్న ప్రదేశానికి చేరుకొని తీసుకొని వచ్చారు. ఊరి పెద్ద ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని చూసి ఆశ్చర్యపోయి, అరే ఇదేంట్రా, ఇది భూమిలోంచి రక్తం రావడం ఏంటి? అయినా ఇది పంట పొలాలు కదా, పోనీ శ్మశానమో ఏదో అనుకుంటే ఏదో శవమో తగిలి రక్తం రావచ్చు అనుకోవచ్చు, కానీ ఇది పచ్చని పంట పొలాలు. పైగా ఇంతవరకు ఎప్పుడు మన ఊర్లో ఇంత కరువు రాలేదు. పచ్చగా ఉన్న ఈ పంట పొలం ఇలా బీడ భూమిలా మారిపోయిందేంటి? అయినా నాకు ఇదేంతో భయంగా అనిపిస్తుంది. కానీ మనం అందరం కలిసి ఒకటి చేయాల్సి ఉంది. ఇక్కడ రక్తం ఎందుకు వస్తుందో లోపలగా తవ్వి చూద్దాం. అక్కడ ఏదైనా మృతదేహం ఉండొచ్చేమో, నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి ఈ ప్రదేశాన్ని తవ్వి చూడండి అని ఊరి పెద్దలతో చెప్పాడు. ఊరి పెద్ద చెప్పిన విధంగానే గ్రామంలో కొంతమంది పలుగు పారెలతో ఆ ప్రదేశాన్ని తవ్వడం మొదలుపెట్టారు. కాస్త లోతుగా వెళ్ళేసరికి వాళ్ళకి ఒక భయంకరమైన పిశాచి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహంలోంచి ఈ రక్తమంతా భూమిలోంచి బయటకు వస్తుంది. ఆ మృతదేహం చాలా పెద్దదిగా, పొడవుగా, చాలా భయంకరంగా ఉంది. అది చూసి ఈ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా హడిలిపోయారు. ఊరి పెద్ద కూడా ఆ యొక్క భయంకరమైన పిశాచి మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అది చూసి గ్రామ ప్రజలందరూ హడిలిపోయి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నారు, అయ్యో బాబోయ్, పిశాచి, దెయ్యం, ఊరి పెద్ద గారు, పిశాచి అండి, దెయ్యం ఎంత పెద్దది ఉందో, అయ్యో బాబోయ్. మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఆ గ్రామ ప్రజల్లో కొంతమంది ఆ రక్తపు వచ్చిన ఆ భూభాగంలో తవ్వగా ఆ భూమార్గం లోపల ప్రదేశంలో ఒక భయంకరమైన ఒక పిశాచి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం చూసి ఊరి ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆ మృతదేహం మానవ రూపంలోనే ఉంది. అది ఎంత చూస్తూ గ్రామ ప్రజలందరూ హడిలిపోయి ఊరి పెద్దకి జరిగిందంతా చెప్పారు. అది చూసి ఊరి పెద్ద కూడా ఆశ్చర్యపోయి, అరే ఇదేంటి, ఊరి నడమధ్యలో, ఇలా పంట పొలాల నడమధ్యలో ఒక భయంకరమైన రాక్షస మృతదేహం ఉందేంటి? అయినా ఇంతకాలం ఇది ఇక్కడే ఉందంటావా? నాకు ఇదంతా ఏదో అనుమానంగా ఉంది. ఊరి నడమధ్యలో ఎక్కడైనా సరే ఇలా రాక్షసుల శవాలు కనిపించడం ఇదే మొదటిసారి. అయినా ఈమె ఇంకా ఇప్పటికీ శరీరం పాడవకుండా ఉందంటే ఇందులో ఏదో మర్మం దాగే ఉండుంటుంది. దీనికి ఎలాగైనా సరే ఒక పరిష్కారం తెలుసుకోవాలి. పండితుల్ని పిలిపించి
ఒక్కసారి ఈ ప్రదేశం తీసుకొని చూపిద్దాం. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే పండితుని తీసుకొని వస్తాను అని చెప్పి ఊరి పెద్ద నడుచుకుంటూ నేరుగా ఒక ఋషి వద్దకు వెళ్ళాడు. ఆ ఋషి ఊరి పెద్దను చూసి, ఏం నాయనా, అంతా కుశలమేనా? చాలా హడావిడిగా వచ్చావు, ఏంటి చెప్పు. అయ్యా గురువుగారు, మన ఊర్లో ఒక భయంకరమైన సంఘటన జరిగిందయ్యా. ఊరి పొలాల మధ్యలో దున్నుతూ ఉండగా ఆ పొలంలోంచి రక్తం వచ్చింది. ఎక్కడైనా భూమిలోంచి నీరు రావడం చూశాను, కానీ ఇలా రక్తం రావడం చూసి అందరం ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. అంతేకాకుండా నాకు అనుమానం వచ్చి ఆ భూమిని కొంచెం లోపలిగా తవ్వమని చెప్పాను. అలా తవ్విన సందర్భంలో అక్కడ ఒక పెద్ద శవం కనిపించిందయ్యా. కానీ ఆ శవం ఇప్పటికీ అలాగే ఉంది. ఆ శవం ఎవరిదో, అసలు దెయ్యమో పిశాచో మాకు అర్థం కావటం లేదు. ఒక్కసారి మీరు వచ్చి చూసి చెబితే మాకు ఏదైనా సహాయం చేస్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చానయ్యా అని ఊరి పెద్ద ఆ ఋషితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ ఋషి ఆశ్చర్యపోయి, అరే, ఊరి నడి మధ్యలో, అది పొంట పొలాల మధ్యలో ఒక పిశాచి మృతదేహం ఉందా? అది ఇంకా ఇప్పటికీ అలాగే ఉందా? అయితే ఇందులో ఏదో మర్మమే దాగుంది నాయనా. సరే పద, ఇప్పుడే వెళ్దాం అని చెప్పి ఆ ఊరి పెద్దతో పాటు ఆ యొక్క ఋషి కూడా నేరుగా నడుచుకుంటూ ఈ ఊరు నడిమధ్యలో ఉన్న ఆ పంట పొలం వద్దకు వచ్చాడు. ఆ పంట పొలం మధ్య ఉన్న ఆ భయంకరమైన ఆ పిశాచి మృతదేహాన్ని చూసి ఈ యొక్క ఋషి కూడా ఆశ్చర్యపోయాడు. ఈమె జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే నాకు కాస్త సమయం కావాలి. అంతవరకు ఈమెని ఊరికి అభిముఖంగా ఉన్న నదిలో ఒక మహిమగల శక్తి పెట్టి నేను ఇస్తాను. ఆ పెట్టెలో ఈమె మృతదేహాన్ని ఉంచి జలసమాధి చేసి ఉంచండి. అంతేకాదు, ఈమెకు రక్షాబంధనగా నేను ఒక రక్షావల్యం వేస్తాను. అంతవరకు, నేను చెప్పేంత వరకు ఈమె మృతదేహాన్ని ఎవరూ తాకను కూడా తాకకూడదు. అటువైపుగా ఎవరు కూడా ప్రయాణించకూడదు. ఇది మాత్రం తప్పకుండా పాటించవలసిన నియమం నాయనా అని ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరే అని చెప్పాడు. అనుకునే విధంగానే ఆ మాంత్రికుడు తన మంత్రశక్తితో ఒక మాయా పట్టికను ప్రవేశపెట్టాడు. ఆ పెట్టెలో ఆ మృతదేహాన్ని ప్రవేశపెట్టి ఈ ఊర్లో కొంతమంది మోచుకుంటూ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ నదిలో సరిగ్గా నడి భాగంలో ఆ మృతదేహాన్ని విడిచిపెట్టారు. ఈ మాంత్రికుడు ఈ నది ఒడ్డున నుంచొని మంత్రాలు చదువుతూ భయంకరమైన భస్మాన్ని ఆ యొక్క నీటిలో ఒక్కసారిగా విడిచిపెట్టాడు. ఆ భస్మం ఒక రక్షా వలయంగా మారి ఎక్కడైతే ఈ పిశాచి మృతదేహాన్ని పాతిపెట్టారో ఆ ప్రదేశం చుట్టూ ఒక రక్షకా వలయంలా ఏర్పడింది. అదంతా చూసి ఈ ఊరి పెద్ద, అయ్యా మహర్షి, ఇక మా ఊరికి వచ్చిన ఆపదేమీ లేదు కదా. మీ శక్తితో ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఈ యొక్క పిశాచి మృతదేహం ఇక్కడ ఉన్నంత వరకు మాకు మనశ్శాంతి ఉండదు నాయన. అయ్యా, ఎలాగైనా మీరే మాకు సహాయం చేయాలి అని ఈ ఊరి పెద్ద ఆ యొక్క మహర్షితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ మహర్షి, తప్పకుండా నాయన, తప్పకుండా, నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఖచ్చితంగా మీ ఊరిని కాపాడుతాను. అంతవరకు నేను కొద్ది రోజుల పాటు ఎక్కడైతే ఈ యొక్క మృతదేహం లభించిందో ఆ ప్రదేశంలో నన్ను కప్పెట్టి ఉంచండి. నేను ఆ భూభర్గంలో నా మనోనేత్రంతో తపస్సు చేస్తూ దీని యొక్క జీవిత చరిత్రను నేను పూర్తిగా తెలుసుకోగలుగుతాను. నన్ను యథావిధిగా ఆ మృతదేహం దొరికిన స్థానంలో నన్ను పూర్తి చేయండి. ఈడల ఉండగా ఆ మాంత్రుడి యొక్క ఆదేశంతో ఈ పొట్టు దెయ్యం నేరుగా ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వస్తూ ఉంది. ఇంతలో కిందగా ఈ మంత్రాలవతో పాటు ఈ రెండు ఆత్మలు నడుచుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ పొట్టు దెయ్యను చూసిన ఆ ఆత్మలు రెండు మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాయి, అరే మంత్రాలవ, అటు చూడు, ఆకాశ వీధిలో పొట్టు దెయ్యం ఎగురుకుంటూ వెళ్తుంది. అదిగో ఆ పైన చూడండి, ఎర్రటి చర్మంతో భయంకరంగా ఆ మాంత్రికుడిచ్చిన ఆదేశాలతో ఊళ్ళోనికి ప్రవేశించడానికి వెళ్తుంది మంత్రాలవ్వ, అటు చూడండి అని ఆ ఆత్మల రెండు మంత్రాలవ్వతో చెప్పాయి. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ, అరే
పొట్టుదయ్యం యొక్క రూపాకృతి మొత్తం విభిన్నముగా ఉన్నది. ఇప్పుడు వాడు ఆ మాంత్రికుడి యొక్క అనుచరులలో ఉన్నాడు. వాడిని మనం ఆపగలిగే శక్తి ఇప్పుడు మనకి లేదు. వాడిని ఎదురుగా నుంచొని మాట్లాడితే శక్తిని మొత్తాన్ని అపహరించి ప్రాణాలకు తీయగలిగిన మహాశక్తివంతుడైన ఇప్పుడు ఆ మాంత్రికుడు పరిజ్ఞలో ఉన్న ఈ యొక్క పొట్టుదయ్యాన్ని మనం ఆపడం ఎవ్వరి తరం కాదు. వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో వాణ్ణి అనుసరించడమే మన కర్తవ్యం. పదండి, వెళ్దాం, త్వరగా పదండి అని చెప్పి ఈ మంత్రాలతో పాటు ఈ యొక్క ఆత్మ రెండు కూడా నడుచుకుంటూ చాలా వేగంగా గ్రామంలోనికి ప్రవేశించాయి. మంత్రాలవ్వ తన రూపాన్ని మార్చుకొని ఒక చిన్న పిశాచి రూపం వలె మారిపోయింది. ఆ రూపాన్ని చూసి ఆత్మలు రెండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. అరే మంత్రాలవ్వ, ఇదేమిటి? మీరు ఉన్నట్టుండగా మీ రూపాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు మీరు ప్రేతాత్మల వలె కనిపిస్తూ ఉన్నారు. ఇది అంతా ఎందుకు మంత్రాలవ్వ అని ఆ ఆత్మలు రెండు మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ గట్టిగా నవ్వుతూ, అమాయకులారా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ప్రేతాత్మలని ప్రేతాత్మ రూపంలోనే వీళ్ళంతా వీళ్ళతో సంచరిస్తూ వాళ్ళ వెంబడి తిరుగుతూ వాడి యొక్క శక్తిని వైఫల్యాన్ని మొత్తాన్ని తెలుసుకొని రావాలి. తరువాత వాడిని ఏ విధంగా హతమార్చాలో తెలుసుకుంటాను. అంతవరకు నా రూపం ఇలా ప్రేతాత్మ రూపంలోనే ఉంటుంది. మీరు నన్నే అనుసరిస్తూ ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఉండండి. త్వరగా తలకు దిక్కుగా వెళ్ళిపోండి అని చెప్పి ఈ మంత్రాల వాళ్ళిద్దరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆత్మలు రెండు సరైన చెప్పి రెండు ఆత్మలు ఒక్కొక్క దిక్కుగా వెళ్ళిపోయాయి. ఈ మంత్రాలవ మాత్రం ఊరి నడిమధ్యలో ఉన్న ఆ చెట్టుపై తన ప్రేతాత్మ రూపంలో అక్కడే నిల్చొని అదృశ్యమైపోయింది. కొద్ది సమయానికి ఈ పొట్టుదయ్యం ఎగురుకుంటూ నేరుగా ఈ ఊరి నడిమధ్యలో ఉన్న ఆ చెట్టు కిందకు ప్రత్యక్షమైంది. ఈ పొట్టుదయ్యం ఊరు అంతటినీ చూస్తూ ఇలా అనుకుంటూ గట్టిగా నవ్వుతూ ఉంది. నీటితో ఈ గ్రామ ప్రజలందరి పని మట్టి పాలు కాబోతుంది. రోజుకి ఇద్దరు చొప్పున రక్తాంశన చేసి వాళ్ళ శరీరాలని మా గురువు గారికి పంపిస్తాను. ఇక నేటితో ఈ గ్రామం శ్మశానపు దిబ్బలే మారిపోతుంది. రే గంటు చండు, ఎక్కడున్నారు? నా ముందుకు ప్రత్యక్షమవ్వండి అని ఈ పొట్టుదయ్యం చెప్పగా రెండు ప్రేతాత్మ పిశాచాలు ఒక్కసారిగా అక్కడికి ప్రత్యక్షమయ్యాయి. ఆ పిశాచాలను చూస్తూ ఈ పొట్టుదయ్యం గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. ఒరే పిశాచాలారా, ఇక మనం చేరుకున్న ఈ యొక్క గ్రామం ఇప్పుడు మన ఆధీనంలో ఉండాలి. మీరు నేను చెప్పిన విధంగా రోజుకి ఇద్దరు చొప్పున ఈ గ్రామంలో ప్రజలందరినీ ఒక్కొక్కరుగా రక్తబలి ఇవ్వాలి. నేను చెప్పిన ఆదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు. ఈరోజు రాత్రికే ఈ యొక్క పని ప్రారంభించండి. వెళ్ళండి, ఊళ్ళోనికి ప్రవేశించి మీకు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ఇక్కడికి తీసుకుని రండి. వెళ్ళండి, వాళ్ళని గురువు గారి వద్దకు పంపించాలి అని ఈ పొట్టుదయ్యం ఆ రెండు ఆత్మలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ ప్రేతాత్మలు, తప్పకుండా ప్రభు, తప్పకుండా గురువు గారి కార్యసాధన కోసం మిమ్మల్ని వశపరుచుకున్నట్లు మాకు అర్థమైంది. నేటితో మీరు ఇప్పుడు ఇక మాతో సమానులే. ఇక రక్త బలి మొదలు పెడదాం. ఊరు మొత్తాన్ని సర్వనాశనం చేద్దాం. ఇంకొక విషయం, ఈ గ్రామంలో దాగి ఉన్న ఆ మాతుడి యొక్క భార్య యొక్క శవాన్ని కనిపెట్టి తీసుకురమ్మని చెప్పారు ఆ మాంత్రికుడు. ఆ విషయం కూడా గమనించండి ప్రభు. ఇక మేము వెళ్ళి వస్తాము అని చెప్పి ఈ ఆత్మలు రెండు నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించాయి. ఇది అంతా ఈ చెట్టుపై నుంచి ప్రేతాత్మ రూపంలో ఉన్న మంత్రాలకు చూస్తూ ఉంది. చూసి అది ఎంతా చూస్తూ ఈ ప్రేతాత్మ రూపంలో ఉన్న ఈ మంత్రాలవ కూడా ఈ పొట్టుదయ్యం ముందుకి ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. పొట్టుదయ్యాన్ని చూసి ఈ యొక్క ప్రేతాత్మ, అరే ప్రభు, వందనాలు ప్రభు, నన్ను మర్చిపోయారు. నాకు కూడా ఏదో ఒక కార్యం అప్పచెప్పండి. ఖచ్చితంగా నేను అది నెరవేర్చుకొస్తాను ప్రభు. నన్ను కూడా
ఎక్కడికైనా దూరంగా పంపించండి ప్రభు అని ఈ ప్రేతాత్మ రూపంలో ఉన్న ఈ మంత్రాలవ్వ పొట్టుదయ్యాన్ని అడుగుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ పొట్టుదయ్యం ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అరే, చిండు గండు తప్ప మరొక అనుచరులు నాకు లేరు, అటువంటిది ఇంకొక అనుచరుడు నా కళ్ళ ముందుకు వచ్చి నన్ను అడుగుతూ ఉన్నాడా? ఇందులో ఏదో మర్మం దాగవద్దే. ఇప్పుడే నీవెవరో కనిపెట్టి తీరుతాను. ఓ క్రీం మాయాశక్తిని, ఓ క్రీం రూపశక్తిని అని ఈ పొట్టుదయ్యం మంత్రాలు చదివి తన చేతిలోంచి ఒక భయంకరమైన అగ్నిజ్వాలని నేరుగా ఈ ప్రేతాత్మ రూపంపై ప్రవేశపెట్టింది. వెంటనే ప్రేతాత్మ రూపం కాస్త మాయమయ్యి ఈ మంత్రాలకు ప్రత్యక్షమైంది. మంత్రాలను చూసిన ఈ పొట్టుదయ్యం కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉంది, అరే మంత్రాలవ్వ, ఎంతటి దుస్సాహసం! నా యొక్క ఈ ప్రేతాత్మ రూపాల్లో ప్రవేశించి నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? ఇక నేటితో నీ ఆట కట్టు. ఈ రోజుతో నువ్వు ఇక్కడే భూస్థాపితంగా మారిపోతావు. అలా టప్పా పొట్టుదయ్యననుకున్నావా? ప్రచండ భూత శ్వసీకరణ శక్తి కలిగిన ఆ మాంత్రికుడు శిష్యుడు నేను. ఇప్పుడు నీకు నీ శిష్యుడు చేతిలోనే మరణం సంభవించబోతుంది మంత్రాలవ్వ అని చెప్పి ఈ పొట్టుదయ్యం నేరుగా మంత్రాలవపై తన మంత్రశక్తితో దాడి చేస్తూ ఉంది. కొద్ది సమయానికి ఈ మంత్రాలవ్వ అదే ప్రదేశంలో అక్కడికక్కడే ఒక చేప రూపంలో మారిపోయింది. చేప రూపంలో మారిపోయిన మంత్రాలవ్వను చూసి ఈ యొక్క పొట్టుదయ్యం గట్టిగా నవ్వుతూ, ఒసే మంత్రాలవ్వ, చూసావుగా నా మంత్రశక్తి? చేపగా మార్చిన నిన్ను చంపడం అంత పెద్ద పని ఏమీ కాదు. అర నిమిషంలో నిన్ను నీ యొక్క దేహం నుంచి ప్రాణాన్ని బయటకు తీయగలదు. కానీ నిన్ను చంపడం నా కర్తవ్యం కాదు, మా గురువు గారి కర్తవ్యం. అంతవరకు నువ్వు ఈ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ భయంకరమైన కొలలో బందీగా ఉంటావు. చేప రూపంలో ఉన్న నువ్వు బయటకు వస్తే నిన్ను మా ప్రేతాత్మ గ్రద్ద పిశాచాలు చంపుకు తింటాయి. అలాగని నీ మంత్రశక్తి ఉపయోగించడానికి నీ యొక్క మంత్రశక్తులన్నీ ఇప్పుడు పూర్తిగా బంధింపబడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒక సాధారణమైన చేపవి. కర్మగాలు ఏ మానవుడి చేతిలో పడినా నిన్ను అక్కడికక్కడే వాడు చంపుకు తినేస్తాడు. ఇప్పుడే నిన్ను ఈ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ నీటిలో జలభంగం చేస్తాను అని చెప్పి ఈ పొట్టుదయ్యం ఆ చేపని చేత్తో పట్టుకొని నడుచుకుంటూ నేరుగా ఊరికి అభిముఖంగా ఉన్న ఆ నీటిలో ఒక్కసారిగా పడివేసింది. అది చూసి ఈ పొట్టుదయ్యం గట్టిగా నవ్వుకుంటూ, ఇలా పడి ఉండు, ఇక ఎన్ని సంవత్సరాలైనా సరే నువ్వు ఈ చేప రూపంలోనే బందీగా ఉండిపోతావు. లేకపోతే నన్నే మోసం చేయాలని చూస్తావా? ఎంతటి నీ శిష్యుడైతే మాత్రం ఇప్పుడు మీ యొక్క శిష్యుడు ఆ మాంత్రికుడు అనుచరుల్లో శిష్యుడిగా మారిపోయాడు. జై గురు అని చెప్పి ఈ పొట్టుదయ్యం నేరుగా అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఈ చేపరూపంలో ఉన్న ఈ మంత్రాలు మాత్రం ఆ యొక్క కొలలో కంగారుగా అటు ఇటు ఈత కడుతూ జిలానుకుంటూ ఉంది. అని అనవసరంగా ఈ పొట్టుదయ్యం గాడి ముందుకు వచ్చాను. ఇప్పుడు నా శక్తి మొత్తాన్ని వాడు బంధించి నన్ను ఈ రూపంలో శాపగ్రస్తులా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కొలలోంచి నేను బయటకు పడేది ఎలా? ఊరి ప్రజలని కాపాడుకోవడం ఎలా? ఆత్మలు రెండైనా సరే ఇటువైపుగా వస్తే చాలు, వాళ్ళతో చెప్పి ఏదో ఒక విధంగా నేను ఈ కొలలోంచి బయటపడతాను. నాకు ఎవరైనా సహాయం చేస్తే చాలు అని మంత్రాలవ తనలో తను మాట్లాడుకుంటూ ఆ కొలలో చాలా గాబరాగా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ యొక్క మంత్రాలవకి నేరుగా ఆ యొక్క సదస్సులో ఒక పెద్ద మాయా పెట్టి కనిపించింది. ఆ పెట్టెను చూసి ఈ చేప ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అది మాయా గర్భంలో, అది ఈ నది గర్భంలో ఒక మాయా పెట్టి ఉందా? అది
మంత్రతంత్రాలతో బంధించబడిన మాయా పట్టిక వలె ఉంది. ఈ పట్టికి ఈ ఊరికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఎలాగైనా సరే ఈ రహస్యం నేను తెలుసుకోవాలి. కానీ ఈ చేప రూపంలో తను తెలుసుకోవడం అసాధ్యం. నేను త్వరగా ఈ రూపంలోంచి బయటపడాలి అని ఈ యొక్క చేప రూపంలో ఉన్న మంత్రాలవ్వ చాలా కంగారు పడుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా ఆ ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఆ కొలను వద్దకు వచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే, ఆ కొలంలో నీళ్లు మాత్రం ముట్టుకోవద్దురా. ఊరి పెద్దగారు చెప్పారు కదా, ఒక మాంత్రికుడు మన ఊర్లో దొరికిన ఆ మాయా శవాన్ని ఈ యొక్క నీటి గర్భంలో బంధించి ఉంచారని. అప్పుడే మనకి అందరికీ తెలియజేశారు కదా, ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ నదిలో దిగకూడదు, ఆ నీటిని ఎవరూ ఉపయోగించకూడదని. నాకెందుకో ఇదంతా భయంగా ఉందిరా. ఏదో ఒకటి చెప్పి ఈ ఊరిని ఖాళీ చేసి త్వరగా వెళ్ళిపోవడమే మంచిది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.